ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో విడాకులనేవి బాగా నడుస్తున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే సమంత, నాగ చైతన్య గాని, కోలీవుడ్‌లో ధనుష్, ఐశ్వర్య గాని ఇలా విడాకులనేటివి చాలా ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఏఆర్ రెహమాన్ తన భార్య విడిపోతున్నట్టు కూడా వార్తొచ్చింది. అసలెందుకు విడిపోతున్నట్టు వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు విడిపోయినట్టుగా ఒక వార్త. వాళ్ళ పిల్లలు అమీన్, హ్మ్. ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇతనికి. ఓకే. ఖతీజా, రహీమా అండ్ అమీన్. హ్మ్. అమీన్ అనే పిల్లాడు ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పాడు. హుహు. దాని కింద ఇంకోటి కూడా ఉంది, కుటుంబ గోప్యతను మీరు గౌరవించండి అని. హ్మ్. అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. ఎక్కువ దీని గురించి చర్చలు జరిపి తలకాయలు పాడు చేసుకోకండి, మాకు మనశ్శాంతి లేకుండా చేయకండి అనేది దాని అర్థం సింపుల్గా. ఓకే. కానీ ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే కొంచెం మాట్లాడుకోవాలి, తీరాలి. రీజన్ కూడా ఉంది, దానికి సమాధానం చెప్తా. అంటే మళ్ళీ అడుగుతారు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంత గోప్యతతో, నువ్వు గౌరవించవా అని. వాళ్ళ అడ్వకేట్ వందనా షా గారు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి ఉండలేకపోయారు, మధ్యలో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను పరిష్కరించుకునే దిశగా వీళ్ళు పయనం అవ్వకపోగా చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చి దాన్ని పెరుగుతా పెంచుకున్నారు. లాస్ట్కి ఇద్దరు ఒకరిని చూస్తూ ఒకరు ఉండలేని పరిస్థితికి వచ్చి విడిపోయారు. ఇప్పుడు దీనివల్ల మనం ఏం చెప్పుకుంటామంటే, ఈ ఇన్సిడెంట్ గురించి మనకు అనొద్దు, అది వాళ్ళ పర్సనల్, ఉండాలనుకుంటూ ఉంటారు, పోవాలంటే పోతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇద్దరు అంటే పెద్ద వయసు అమ్మ నాన్న విడిపోతున్నారు అంటే పెళ్ళిడికి వచ్చిన పిల్లలకి అదొక డిస్టర్బెన్స్ అవుతుంది. అవును. వాళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే వాడు అప్పటికే వరకు చాలా హ్యాపీగా ఉంది, నెక్స్ట్ ఏదో గిటార్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు అనుకున్నాం సింపుల్గా. ఆ టైం ఇప్పుడు ఎందుకులే సరే చూద్దాం అనిపిస్తుంది. ఓ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్, అంటే నథింగ్ బట్ అన్ యాక్సిడెంట్. చక్కగా హాయిగా ప్రయాణం అవుతుంటే ఒక యాక్సిడెంట్ ఎలా కుదిపేస్తుంది అందరినీ, ఆ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్. అమ్మాయిలకు కూడా ఏదో అవ్వాలని ఉంటుంది, ఏదో చదవాలని ఉంటుంది, ఇంకేదో చేయాలని ఉంటుంది. ఆ టైంలో ఒక డిస్టర్బెన్స్, మైండ్ అంతా పాడైపోతుంది, కొత్త విషయాల గురించి ఆలోచించుకునే శక్తి ఉండదు. ఎంతసేపు నాన్న అమ్మ, అమ్మ నాన్న, అమ్మ ఎక్కడికి వెళ్ళి నాన్న, ఇప్పుడు అంటే అమ్మ దగ్గర ఉండాలి, నాన్న దగ్గర ఉండాలి. సరే ఇటు వెళ్దాం, కుటుంబ వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు, ఏమైంది 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 1-4 సార్లు అడుగుతూ ఉంటారు. గొడవలు కూడా ఉంటాయి. ఇటువైపు వాళ్ళు వచ్చి మొత్తం మీ నాన్నదే తప్పు అని పిల్లల మైండ్లో పాడు చేస్తారు, అటువైపు వాళ్ళు వచ్చి మొత్తం మీ అమ్మదే తప్పు అని పిల్లల మైండ్లో పాడు చేస్తారు. వాళ్ళకి దొరికేది పిల్లలే కదా, అందుకని చెప్పి ఇలా చేస్తారు. మొత్తం వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ఇప్పుడు 20-25-24 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మొత్తం ఒక మంచి మైండ్, అప్పుడే ఏదో చేయాలనే ఆలోచనలో వచ్చి ఒక అందమైన మైండ్ పొల్యూట్ అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది చెప్పాలి అంటే. ఇంకా కొత్త ఆలోచనలు రానియకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళని ఏదో చేసి ఇలాంటివన్నీ ఉంటాయి. సో నాకు పర్సనల్గా అనిపించింది అంటే, నిజంగా మీకు విడిపోవాలని ఉంటే ఒక ఏజ్ వచ్చాక, అంటే స్టార్టింగ్ పిల్లలు లేనప్పుడు కొట్లాడుకొని విడిపోయిన వాళ్ళు ఉన్నారులే. ఓ ఏజ్ వచ్చి ఇంత సంసారం చేసిన తర్వాత, ఇంత జీవితం చూసిన తర్వాత, 1995 ఇంత జీవితం చూసిన తర్వాత ఇప్పుడు విడిపోవాలనుకునే ఏ దంపతులైనా సరే, మీకు మీ ఆయనకి ఏమైనా మాటలు లేకపోతే మాట్లాడుకోకండి, లేదా వేరు వేరు గదుల్లో ఉండండి, నష్టమేం లేదు. మీరు మాట్లాడుకోవట్లేదని పిల్లలకు తెలిసినా పిల్లలు కూడా ఫోన్లే మమ్మీ డాడీకి మాటలే, వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటారు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మీరు పెద్ద డెసిషన్ తీసుకొని వాళ్ళ మైండ్లు పాడు చేయొద్దు. మీరు మాట్లాడుకోకుండా ఒక ఇంట్లో ఉన్నా కూడా నడిచిపోతుంది. ఆయన నిన్ను డిస్టర్బ్ చేయడు, నువ్వు ఆయన్ని డిస్టర్బ్ చేయవు. వంట అక్కడ పడేస్తావు, వచ్చి తింటారు, లేదా కుక్ ఉంటే కుక్కే చేస్తుంది, ఊడ్చేవాళ్ళు గిడిచేవాళ్ళు ఎవడన్నా ఉంటాడు. నువ్వు నీ గదిలోనే ఉండి, ఆయన బయటికి వెళ్ళినప్పుడే బయటికి రండి, పిల్లలతో నీ ఇంటికి రూమ్కి వస్తాడు, ఆ రూమ్కి వెళ్తాడు. ఆ ఏజ్ పిల్లలకంటూ సపరేట్ రూమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఏది పట్టించుకోరు, రొటీన్ అయిపోతుంది. కానీ మీరు విడాకులు అనే ఒక విషయాన్ని అక్కడ ఇంటి మధ్యలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఏదో జరిగింది అనే ఫీలింగ్లోకి ఫస్ట్ పిల్లలు వెళ్తారు. ఆ ఏదో జరిగింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం మనకు అంత అంత పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి అందరు వస్తారు. ఇప్పుడు ఇలా సెలబ్రిటీ కాకపోతే చెప్తున్నా, మామూలు మనుషులే, ఓ 60 ఏళ్ళ ఏజ్లో ఇద్దరు విడిపోయారు, చుట్టాలందరూ వచ్చేస్తారనమాట, పిల్లలతోనే కూర్చుంటారు. ఏమైనా ఏమైంది చెప్పు, ఏమేమి చెప్పు, ఎంతమందికి చెప్పాలి, ఏమని చెప్పాలి, చెప్పి 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 మొత్తం వాళ్ళకి నోరు పళ్ళన్నీ అరిగిపోతాయి. ఒక టైప్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది చెప్పలేక, అమ్మో ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి. అది ఇప్పుడు కుటుంబ సభ్యులు అడిగితేనే ఇంత ఫ్రస్ట్రేషన్, పొరపాటు నాకు సెలబ్రిటీలు అయితే సొసైటీ నుండి ఇంకా ఎంతమంది అడుగుతారు. జాబ్కి వెళ్తే నేను అన్న మమ్మీ ఎందుకు విడిపోయారు, నీకు తెలుసుకోవాలని ఉంటుంది. వార్తల్లో అంత అర్థం కాదు, వార్తలు ఉన్నా నువ్వు చదవవు, ఎందుకంటే వాడు మా ఆఫీస్లోనే పని చేస్తాడు కదా,
అని వెంటనే అడగదనుకుంటావు. మీ నా మమ్మీ డాడీకి ఏమైంది నీకు తెలుసుకోవాలని ఉంటుంది, న్యూస్ చదవవు. ఎందుకంటే వాడు నా కాలేజీలోనే చదువుతాడుగా. ఇటువైపు తిరిగి ఇట్లా గోకి అడిగితే వాడే చెప్తాడు ఏదో ఒకటి. అలా ఎంతమంది అడిగి అంతమందికి చెప్పి వాళ్ళ మైండ్లు పాడైపోతాయి. అవును. సో ఆ ఏజ్లో విడాకులు తీసుకుంటే చెప్తున్నా, మేబీ మీరు తీసుకుంటారని నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండలేకే తీసుకున్న డెసిషన్. అంత పెద్ద డెసిషన్ అంత సింపుల్గా తీసుకోరు. అవును. కాకపోతే ఆ ఏజ్కి వచ్చిన పిల్లలపై చాలా ప్రభావితం అవుతుంది. నచ్చలేదు ఆయనతో ఉండడం, ఉండకు, పై ఫ్లోర్లో ఉండు, నిన్ను ఎవడొద్దన్నాడు. ఉన్న మంచి కుటుంబమే కదా, పెద్ద కొంపలే ఉన్నాయి. ఏదో సాదాసీదా మధ్యతరగతి కుటుంబం అయితే ఉంది అనుకోవచ్చు. పైన పెంట్ హౌస్లో ఉండు వెళ్ళి, లేదా నువ్వే కింద ఉండు, ఆయన పైకి వెళ్ళి ఉంటాడు. ఏదో ఒకటి, నువ్వైతే ఇల్లు దాటవు, ఆయన బయట తిరగాల్సి వస్తుంది. కాబట్టి అస్తమానం పైకి కిందకి వెళ్తున్నా నువ్వు జీర్ణించుకోలేవు, పైనే ఉండు. ఆయన బయటకు వెళ్ళినప్పుడే కిందికి రా, ఓ పక్కన ఉండండి. ఈ పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదు. ఏమోలే మమ్మీ డాడీ ఇంతే ఎప్పుడు మాట్లాడుకుంటారు అనుకుని వదిలేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోరు. ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం అది చాలా ప్రభావితం చేస్తుంది.